అలెక్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష పికిల్స్ ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే అలెక్య చిట్టి పికిల్స్ మనందరికీ తెలుసు ఎంత పెద్ద రాద్ధాంతం అయిందో. కస్టమర్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఇప్పుడు శాంతం ఆ బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు వాళ్ళల్లో రమ్య అనే వ్యక్తి తన ఓన్గా పికిల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు బిజినెస్. రమ్య మోక్ష పికిల్స్. అయితే ఇది ఇంకా అవైలబుల్‌లో ఉందో లేదో తెలీదు గానీ, ప్రెజెంట్ అయితే మన కలేక్య చిట్టి పికిల్స్ చాలా ట్రబుల్ అనేది ఆళ్ళకిచ్చింది. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే మంచి పేరొచ్చింది. ఆ టైంలో కస్టమర్లని ఎలా పడితే అలా మాట్లాడటం, అది బాగా వైరల్ అవ్వటం. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడ్డారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు మీడియా ముందుకైతే రాలేదు. వాళ్ళల్లో ఒకళ్ళు బిగ్ బాస్‌కి కూడా వెళ్తున్నారని రూమర్స్ అయితే వచ్చినాయి. అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు గానీ, వాళ్ళకైతే అలా మాట్లాడటం చాలా మైనస్ అయింది. వాళ్ళ పికిల్స్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే వాళ్ళేం చేయట్లేదు. దీన్ని బట్టి మనకు తెలుసు. మనం ఒక పికిల్స్ బిజినెస్ పెట్టినప్పుడు కస్టమర్లు అడిగినప్పుడు వాళ్ళతో నార్మల్‌గా మాట్లాడాలి. నువ్వు ఇదే కొనుక్కోలేకపోతే జాబ్ ఎలా చేస్తావు? మంచిగా సెటిల్ అవ్వు. పికిల్స్‌కి సెటిల్ అవ్వటానికి సంబంధం ఏముంది? నువ్వు ఈ పికిల్సే కొనలేకపోతున్నావు. ముష్టి పికిల్స్. ఇంక నీ పెళ్ళాన్నేం పోషిస్తావు? ఇలా మాట్లాడతాం. ఎవరైనా కొనుక్కోరింక ఆళ్ళ దగ్గర ఒకసారి. ఇది మాత్రం వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ అనేది తగిలింది. మరి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చూడాలి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రమ్య మోక్ష పికిల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్‌లో అనేది చెప్పండి.